వెల్కమ్ టు రాజనీతి. నారా లోకేష్ గారు విద్యామంత్రిత్వ శాఖను తీసుకున్నాక ఆ శాఖలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. ఆ శాఖ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రధానంగా స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఆయన దృష్టి పెట్టారు. దాని మూలంగా ఎలిమెంటరీ స్కూళ్ళు, హై స్కూళ్ళ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి. మంచి పిల్లలకి బుక్స్ దగ్గర నుంచి, యూనిఫామ్స్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి అన్నిట్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఉన్నత విద్య మీద దృష్టి పెట్టకపోవడం వల్ల కాలేజీలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో సమస్యలు అలాగే ఉన్నాయి. చాలా యూనివర్సిటీలకి పూర్తికాలపు వైస్ ఛాన్సలర్లు లేరు. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్తో నెట్టుకొస్తూ ఉన్నారు. ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక ప్రధానమైన యూనివర్సిటీ రాష్ట్రంలో. దాంతోపాటు వైఎస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయాలు, ఇవన్నీ కూడా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్తో నడుపుతున్నారు వీటిని. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శారదా జయలక్ష్మి అనే ఆవిడని ఇన్ఛార్జ్ వీసీగా నియమించారు. ఆవిడ ఇప్పటికీ కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతుంది, ఇంకా ఆవిడనే కొనసాగిస్తున్నారు. ఆమె వైసీపీ సానుభూతి పరురాలని పేరుంది. ఇప్పటికీ యూనివర్సిటీలో వైసీపీ అనుకూల వ్యవహారాలను నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈవిడ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటోని గోడకు తగిలించకుండా నేల మీద తన కాళ్ళ పక్కన, తన టేబుల్ పక్కన కాళ్ళ దగ్గర పెట్టుకుంది. ఇది మీద పత్రికల్లో వార్తలు వచ్చాక అప్పుడు తిరిగి మళ్ళీ గోడకు తగిలించింది. అసలు ఆ తర్వాత ఆ ఫోటో తీసేశారని చెప్పి అంటున్నారు. అంటే వీళ్ళు ఎంత దారుణంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని హేట్ చేస్తారు, ఎంత గాఢంగా వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తారంటానికి ఇవన్నీ నిదర్శనాలు. పోస్టులు అమ్ముకున్నట్టు ఆరోపణలు కూడా వచ్చాయి ఈవిడ మీద. కానీ ఈవిడకి ఏమీ కాలేదు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అని ఆయన ఆశీస్సులు ఉండటం వల్లే ఈవిడ వైసీపీ హయాంలో నియమించినా మార్చకుండా కొనసాగిస్తున్నారు. ఈ రాజశేఖర్ కూడా రిటైర్ అయిన తర్వాత కావాలని చంద్రబాబు నాయుడు గారు తెచ్చిపెట్టుకున్నారు. తెచ్చిపెట్టుకున్న అధికారి ప్రభుత్వానికి లాయల్గా ఉండాలి, కానీ ఆయన వైసీపీకి లాయల్గా ఉన్న వైస్ ఛాన్సలర్ కొమ్ము కాస్తా ఉన్నాడు. వ్యవసాయ మంత్రి గారేమో ఇవన్నీ పట్టించుకునే తీరిక ఆయనకు ఉండదనుకుంటా, బహుశా ఆయన పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో మొత్తం 9 యూనివర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్ఛార్జి వీసీలతో నడిపిస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో వైసీపీ సానుభూతి పరులదే ఇంకా హవా నడుస్తూ ఉంది. గతంలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలకి మంచి పేరుండేది. ఆంధ్ర యూనివర్సిటీ అయితే ర్యాంకుల పరంగా చాలా ముందు ఉండేది జాతీయ స్థాయిలో. కానీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ప్రతిష్ట దెబ్బతింది. రాజకీయ పునరావాస కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలను మార్చింది జగన్ ప్రభుత్వం. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రసాద్ రెడ్డి అని ఒక ఆయన వైస్ ఛాన్సలర్గా నియమిస్తే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించాడు. చాలా యూనివర్సిటీల్లో అలాగే వ్యవహరించారు వీసీలు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం యూనివర్సిటీల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేశారు. చాలా దారుణం. ఇదే ఫస్ట్ టైం అనమాట రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టి ఇంత అంటే రాజకీయపరమైన కార్యక్రమాలు చేయటం, ఆయన బర్త్డేలో కేకులు కట్ చేయటం, ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఈ యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీల్లో 75% అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధ్యాపక పోస్టుల భర్తీ విషయంలో గత ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక కూడా పరిస్థితి అలాగే ఉంది. పరిశోధనలకు నిధులు లేవు. అంతర్జాతీయ, జాతీయ ర్యాంకింగ్స్లో యూనివర్సిటీలు వెనకబడిపోతున్నాయి. గత కొన్నేళ్లుగా యూనివర్సిటీల్లో తప్పుడు నిర్ణయాలు, అక్రమ నియామకాలు, వీటన్నిటి కారణంగా యూనివర్సిటీల ప్రతిష్ట దెబ్బతింది. ఇప్పటికైనా ఈ వైసీపీ గ్యాంగులన్నింటినీ కీలక స్థానాల నుంచి తప్పించి విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యామంత్రి నారా లోకేష్ గారు దీని మీద దృష్టి సారించాలి. Like, share and subscribe to Rajaniti channel.